మీరు వింటున్నారు స్వర మాధురి తెలుగు పాడ్కాస్ట్. శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు అందించే అంశం నిజం కన్నా అబద్ధం విపరీతంగా భయపెడుతుందండి. అంటే మన భయాలన్నీ కూడా అబద్ధాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే రేపెప్పుడో ఇలా జరిగిపోతుందేమో అని శంకించేసి విపరీతంగా ఆలోచించేసి ఏది జరగకుండానే జరిగిన దానికన్నా ఘోరంగా మానసిక చిత్రవధనం అనుభవించేసే భయాలన్నమాట మనవి. మనందరం వినే ఉంటామండి మాస్ హిస్టీరియా అంటే ఓ సోషల్ సైకలాజికల్ డిజార్డర్. అంటే చాలా కాలంగా ఈ జనాల్ని ఊగిపోయేలా చేస్తూ ఉంటుంది ఈ మాస్ హిస్టీరియా అనేది. ఉదాహరణకి ఎక్కడో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఆ నేపథ్యం ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆలోచనలు మొదలు పెడతారు. అంటే తన సొంత ఆలోచనలు కొన్ని, మన మీడియా విశ్లేషణలు కొన్ని, ఈ పక్కవాడ ఆలోచనలు కొన్ని, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ సైట్లలో కూడా ఈ ఆహాకారాలన్నీ కూడా మనకి తోడైపోతాయండి. అలా తోడైపోయినప్పుడు ఏమవుతుంది? భయం అనేది కమ్ముకుంటుంది. జీవితం మీద బెంగ మొదలవుతుంది. లేని మానవత్వం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. మాటల్లో మానవత్వం ఒలిగిపోతుంది, అక్షరాల్లో ఒలిగిపోతూ ఉంటుంది. అందరం కాసేపు అయిపోతూ ఉంటే మదర్ తెరీసా ప్రతినిధులం అయిపోతూ ఉండే. తుఫాన్ అప్పుడు చూసారా, చెట్లన్నీ కూడా ఈ మొదళ్లతో సహా ఊగిపోతూ ఉంటాయి. అలాగే మనుషులందరం కూడా ఈ నిలువెల్ల ఆ ఉద్వేగంతో, ఆవేదనతో ఊగిపోతూ ఉంటాం. అంతలో ఏమవుతుందంటే ఆ సంఘటన బాధపడిపోతుంది. మళ్ళీ కొన్ని గంటలు ప్రశాంతంగా గడుస్తాయి. ఊపిరి పీల్చుకుంటున్నానరా దేవుడా అనుకున్న టైంలో మళ్ళీ ఎక్కడో ఎవరికో ఇంకోటి ఏదో జరుగుతుంది. ఏ ప్రకృతి విపత్తు మళ్ళీ ఏమవుతుందంటే అందరి ఆలోచనల్ని కూడా హైజాక్ చేసి పడేస్తూ ఉంటుంది. కొన్నేళ్ల నుండి మన ఆలోచనల్ని కనుక క్షుణ్ణంగా గమనిస్తే ఎంత ప్యానిక్గా తయారైపోతున్నామో మనకే అర్థమవుతుందండి. భయం అంటువ్యాధి లాంటిదని అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలాసార్లు అనిపించింది. అంటే ఒకళ్ళు భయపడిపోవడంతో ఆగిపోరు, మనల్ని కూడా భయపెడతారు. ఈ సంపాదన గురించి భయాలు, కెరీర్ గురించి భయాలు, ఫ్యామిలీ లైఫ్ గురించి భయాలు, ఆరోగ్యం గురించి భయాలు, పిల్లల గురించి భయాలు, లేకపోతే జీవితం గురించి భయాలు. సో ఇలా టీవీల్లోనో పేపర్లోనో ఇంకా మనకి అడ్డు అదుపు లేకుండా ఏవైతే ఈ ఫేస్బుక్లోనో లేకపోతే ఈ కథనాలన్నీ ఉంటాయి చూసారా, ఈ కథనాలు మోసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న మనసుని కెలికి పడేసే భయాలు అండి. ఒక సంఘటన ఒకరికి జరిగినంత మాత్రాన ఆ సంఘటన, ఆ పరిస్థితి మనకు కూడా ఎదురవుతుంది అనుకోవడం ఖచ్చితంగా భయమేనండి. కానీ మన అమాయకత్వం కొద్దీ ఏం చేస్తూ ఉంటామంటే ఈ బుర్ర నిండా ఇలాంటి భయాలే మనం మోసుకు తిరుగుతున్నాం. ఒక భయం పూర్తయిపోయి ఇంకో భయం ఆ పుట్టబోవడానికి మధ్యన మనం ఊపిరి పీల్చుకుంటున్న కొన్ని క్షణాలు ఉన్నాయి చూసారా, అవే మనకి సంతోషం అంటే ఏమిటో అనుభవించేలా చేస్తూ ఉంటాయి. ఈ రకరకాల ఇన్సెక్యూరిటీల మధ్య జీవితం హరించుకుపోతూ ఉంటుంది. ఆలోచించద్దురా దేవుడా అని అనుకుంటున్నా సరే విపరీతంగా ఆలోచించేస్తూ ఉన్నామండి. బట్టతలు కాదు కదండి, మొత్తం నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోయేలాగా, సగం జీవితం మొత్తం ముసలితనం వచ్చేసేలాగా ఈ దీర్ఘంగా వేగంగా మనం ఆలోచించి పడేస్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని. కానీ మనకు తెలుసు ఏ క్షణమైనా సరే ఒక 4 ముద్దలు నోట్లోకి వెళతాయని తెలుసు. ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో మనం బతుకుతామని తెలుసు. ఆ కొద్దేళ్లు కూడా మన జీవితానికి ఏ డోకా లేదని తెలుసు. అయినా సరే దేన్నో గుర్తు తెచ్చుకుని ఒళ్ళంతా జలధరించుకోవాలి, కలవరపడాలి, కలత చెందాలి, ఏ విషాదంలోనో విచారంలోనో మునిగిపోవాలి. ఇది మన టెండెన్సీ. మన దరిద్రం కొద్దీ మన సొంత భయాలే కాదండోయ్, ఈ సొసైటీలో భయాలు కూడా నెత్తినేసుకుని తిరగాలి మనం. ఈ సొసైటీలో జరిగే ఈ దుర్ఘటనలు అనుకోండి, దాని మీద భయపడడం, బాధపడడం చేయకపోతే ఈ సామాజిక బాధ్యత లేదేమో అని నేనేసుకుంటూ ఉంటాం. మనకి మానవత్వం ఉందని నిరూపించుకోవడానికి, ఈ సామాజిక బాధ్యత ఉందని నిరూపించుకోవడానికి ఈ టీవీలను అదే పనిగా చూస్తూ ఈ కాలిపోయిన శరీరాలను చూసేసి అబ్బా అనుకుంటూ ఎమోషనలైజ్ అవ్వాలి. అప్పుడే మనకి సంతృప్తి. ఆ ఎమోషన్ల వల్ల మనలో మనకి తెలియకుండానే పెరిగిపోతున్న అభద్రతా భావం అనేది మనకు అర్థం అవట్లేదు. ప్రస్తుతం కరోనా, కొన్ని నెలల క్రితం కరోనా ఫస్ట్ వేవ్, ఇప్పుడు సెకండ్ వేవ్, రాబోయేది థర్డ్ వేవ్, తర్వాత డెల్టా వేరియంట్ అంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనం భయపడిపోవడం, నిర్భయ అనుకోండి, వరదలు అనుకోండి, తుఫాన్లు ఎన్నో మన జీవితం మీద భయాన్ని ప్రేరేపించేవి. నాకు తెలిసిన ఒక ఆయన కరోనా గురించి 4-5 రోజులు శుభ్రంగా, అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ఇంకా అదే పనిగా టీవీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ టీవీ చూస్తూనే తెలియకుండానే ఆయనకి ఏమైందంటే ఓ నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఆ బాధను పెంచేసుకుని ఈ హార్ట్ అటాక్ వచ్చిందేమో అనంత భయపడేలా ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారండి. ఇలాంటి వాటికి ఎంతమంది గురవుతున్నామో ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా?
చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, లైఫ్ చాలా ప్రశాంతమైన నది లాంటిది. దాంట్లో మనమే ఈ చిన్నవి పెద్దవి రాళ్ళు విసిరేసి అల్లకల్లోలం చేసేసి జీవితం చాలా దారుణంగా తయారైపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నాం. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే, ఏ భయాల్ని మనసు జోలికి రానివ్వకుండా ఉంటే జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి. భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయంలోనే మన వర్తమానం కూడా ఈ అంధకారంలోకి వెళ్ళిపోతుందండి. అది మనం ముందు గ్రహించాలి. అంటే ఈరోజు ఈ క్షణం మనం ప్రశాంతంగా లేము అంటే రేపు ఎన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్లు చేసుకున్నా సరే, ఎన్ని కెరీర్ ప్లానింగ్లు చేసుకున్నా సరే, ఎన్ని హెల్త్ ప్లానింగ్లు చేసుకున్నా సరే, జీవితం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే లైఫ్ అప్పటికీ కూడా సంతోషంగా ఉండదండి ఖచ్చితంగా. ఫస్ట్ ఈ క్షణాన్ని మనం సరిదిద్దుకోవడానికి ట్రై చేద్దాం. మరి మీరేమంటారు?